లేదంటే ఏ రకంగా మనం వర్క్ చేస్తే బాగుంటుంది అనేది మీ మాటల్లో చెప్పండి సార్. బండి రామకృష్ణారావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ సార్కి, రోహిత్ సార్కి, ఛానల్లో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున గుడ్ ఈవినింగ్ సార్. నేను మన ఆఫీస్ ఓపెనింగ్ రావడం చాలా సంతోషంగా ఉంది సార్. అందుకు ముఖ్య కారకులు రమేష్ గారు, అడిగి రాంబాబు గారు సార్. నాకు అనుభవం లేకపోయినా మీరు మాతో పాటు పైకి రావాలని చెప్పేసి రాంబాబు గారు, రమేష్ గారు నన్ను తీసుకొని అసెంబ్లీ ఫ్రాంచైజీకి భాగస్వామ్యం చేశారు సార్. అదే స్ఫూర్తితో నేను కూడా మా టీంని బలోపేతం చేయాలని చెప్పేసి అంపసాటి వెంకన్న గారు, స్వర్ణ సుబ్బారావు గారు ఒక టీం లాగే కొణిజర్ల ఫ్రాంచైజీని తీసుకోవడం జరిగింది సార్. వాళ్ళ ద్వారాగానే మళ్ళీ చింతకాని మండలం ఫ్రాంచైజీని కూడా మేము తీసుకోవడానికి, అంటే మా టీం ద్వారాగా చేర్పించడానికి ప్రయత్నం జరిగింది సార్. అది కూడా దాదాపుగా అయిపోవస్తుంది సార్. మేము ఇంకా అంటే నేను రాకముందు కంటే మన ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినాకనే కొంచెం బాగా స్పిరిట్ లాగా ఏదో ఉత్సాహం అనేది అనిపించింది సార్. దీన్ని ఇంకా ముందుకు తీసుకోవడానికి, మా టీం బలోపేతం చేయడానికి నేను కృషి చేస్తాను మన పెద్దలందరూ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకటే సార్, మనం అసోసియేషన్ తో మనం ఉండి వర్క్ చేస్తే కనుక చాలా అద్భుతాలు చేయొచ్చు. రాజమండ్రి నుంచి గౌస్ గారు నన్ను మీటింగ్ వచ్చారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి సార్. సైట్కి వెళ్ళి వచ్చేటప్పుడు మా పరిస్థితి ఇట్లనే ఉంటుంది వైపు. కష్టం చూడు, మా కష్టం సార్. నమస్తే అండి, రియల్బోన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. నేను రాజమండ్రిలో ఉంటానండి సార్. నమస్తే సార్, రోహిత్ గారు. నమస్తే సార్. అదే గౌస్ గారు, మీరు వింటున్నారు కదా. యాక్చువల్ గా మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, మనం ఏ ప్లాన్ తో మనం ముందుకెళ్తే మనం ఫ్రాంచైజీస్ క్లోజ్ చేయడానికి కానీ, లేకపోతే మన టీమ్ బిల్డింగ్ లో కానీ మనం ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం అనేది ఒకసారి మీరు మీ మాటల్లో చెప్తారా? సార్, తప్పనిసరిగా నేను ఫ్రాంచైజీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. రాజమండ్రి జిల్లాలకి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం వల్ల దానికి ముందుకు రాలేకపోతున్నాను సార్. నేను ఒక మాట చెప్తాను సార్. అంటే మనకి అవకాశం ఉన్నప్పుడు, అంటే భగవంతుడు మనకి ఎంత శక్తి ఇస్తాడో ఆ మాత్రమే మనం మోయగలుగుతాం, బరువు మోయటంగానే బాధ్యతగానే. ఇక్కడ విషయం ఏంటంటే, మనకి రకరకాల మోడల్స్ ఉన్నాయి దీంట్లో. ఫ్రాంచైజీ మీరు తీసుకోలేకపోవచ్చు, కానీ ఆ ఫ్రాంచైజీ మీరు పెట్టించడం మూలంగా అతను మీ ద్వారా సభ్యుడైనప్పుడు దాంట్లో నుంచే రెవెన్యూ మీకు రావడానికి అవకాశం ఉంది. సో మీరు టీం బిల్డ్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే టీం, ఆ టీం బిల్డింగ్ మీరు ఎఫర్ట్ పెట్టి, ఇప్పుడు ఇందాక చరణ్ గారు మాట్లాడినా, లేకపోతే మా తమ్ముడు శ్యామ్ మాట్లాడినా, లేకపోతే ఇందాక మన బాలయ్య గారు మాట్లాడినా, టీం బిల్డింగ్ ద్వారా డివిఆర్ గారు మాట్లాడినా, లేకపోతే ఇంతకుముందు బండి రామకృష్ణ గారు మాట్లాడినా, టీం బిల్డింగ్ ద్వారా కూడా మనం రెవెన్యూ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జరగని పని గురించి ఎక్కువ ఆలోచించద్దు, ఎక్కువ దాని గురించి విచారం వ్యక్తం చేద్దాం. ఇక్కడ ఫ్రాంచైజీ అనేది, అసలు ఫ్రాంచైజీ అనేది తీసేసేయండి. మీరు అవకాశం ఉన్నంత వరకు మనం చేయొచ్చు, కానీ ఇక్కడ మిగతా పనులు ఉన్నాయి. మనం టీం బిల్డింగ్ చేయొచ్చు, టీంను ఫామ్ చేసుకోవచ్చు, వాళ్ళకి కోడ్ ఇవ్వచ్చు, వాళ్ళ ద్వారా బిజినెస్ చేయొచ్చు. ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోగలుగుతారో వాళ్ళ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. దాని మీద శ్రద్ధ పెట్టాలి. అన్ని పక్కాగా ఉన్నాయి మాట. వారం రోజులు థ్యాంక్ యూ అండి. తర్వాత మన రమేష్ గారు, వెరీ గుడ్ అండి. ఖమ్మం నుంచి రమేష్ గారు, మీరు అంటే ఇంకెంత మీరు వర్క్ చేస్తున్నారు, మీరు అంత దూరం నుంచి మీరు రాంబాబు గారు, బండి రామకృష్ణ గారు వచ్చారు. సో ఇక్కడ నుంచి మన వర్క్ ఏం జరగబోతుంది, మన టీం బిల్డింగ్ లో ఎలా ముందుకెళ్తే బాగుంటది అనేది మీ అభిప్రాయం చెప్పండి సార్. నమస్తే అండి. మన రియల్ కుటుంబ సభ్యులందరికీ నాకు ఆఫీస్ నుంచి చాలా హ్యాపీగా ఉన్నది. మేము టైంగా రాలేకపోయినా అయినా సక్సెస్ అయ్యాను. చాలా తిప్పలు పడుకుంటూ వచ్చాం. మీరు రిసీవ్ చేసుకున్నందుకు వెరీ మచ్ థ్యాంక్స్ అండి. నాకు ఈ ఆఫీస్ నుంచి నేను కూడా రోజులు కొంచెం అటు ఇటు ఉన్నాయి, కానీ ఈ ఆఫీస్ కొంచెం గట్టి వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకని ఇప్పుడు జరిగే టీం అంతా కూడా నా చేతి నుంచి గట్టిగా చేయాలనుకుంటున్నాం సార్.
కొన్ని ఇంకా చాలా మటుకి అర్థం చేసుకుని చాలా ఉన్నాయి, కొన్ని అర్థం కావట్లేదు. ఇంకా అర్థమయ్యేటట్టు మా టీం అందరికి చెప్పి మీ ద్వారా ముందుకెళ్దామని నిర్ణయించుకున్నాం సార్. దీపావళి కల్లా ట్రై చేస్తాం సార్. ఓకే అండి, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ. ఆయన మొన్నంతా ఊర్లో అన్ని తిరుగుతా ఉన్నారు, ఆరోగ్యం బాగోలేదు, అయినా కూడా మన ఆఫీస్ ఓపెనింగ్ అని వారు రావడం అనేది చాలా మంచి విషయం అండి. థ్యాంక్ యూ రమేష్ గారు వన్స్ అగైన్. సార్ మధ్యలో కల్పించుకున్నందుకు సారీ సార్. అంటే ఎందుకంటే లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను టీమ్ ఫీల్డ్ చేసుకోవడానికి మంచి టెక్నిక్ చెప్తాను. రోజు ఒకటి చెప్తుంటా, ఇది నాకు లాసే అయినా కానీ అందరి కోసం మన కంపెనీ కోసం చెప్తా సార్. స్క్రీన్ గురించి అడగండి. స్క్రీన్ లైవ్తో స్క్రీన్ షేర్ చేయండి. రికార్డ్ అవుతుంది. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్, వినపడుతుందా సార్? వినపడుతుంది దస్తగిరి గారు మాట్లాడండి. కొత్తగా ఆఫీసు ఓపెన్ చేసినందుకు శుభాకాంక్షలు సార్. చాలా బాగుంది ఆఫీసు, చాలా ఆనందం వేసింది. మేము కూడా తయారు చేస్తున్నాం లీడర్లను. త్వరలో మేము కూడా ఓపెన్ చేసినందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ దీపావళి మేము కూడా ప్లాన్ చేస్తాం సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీకు బాలయ్య గారికి అంటే ఇలా టీం వర్క్ చేస్తే మనం చాలా అద్భుతాలు సృష్టించగలుగుతాం సార్. థ్యాంక్ యూ దస్తగిరి గారు. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. సార్ ఈ తుంగతుర్తి ఏరియా నుంచి సార్ దస్తగిరి గారు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లో కొంచెం అనుభవం ఉన్నాయి. మనకు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కాకుండా ఈ సూర్యాపేట, నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక 10-15 ఫ్రాంచైజీలు మినిమం ఆయన ఓపెన్ చేయగలుగుతారు సార్. అంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఆయన సార్. మీరందరూ కూడా కంపెనీ గ్రోత్ కి మీరు మేజర్ పిల్లర్స్ అవుతారండి. ఈ రోజు ఎవరైతే లీడర్స్ వర్క్ చేస్తున్నారో కంపెనీ ఒక ఏ స్థాయి సక్సెస్ కి అయినా వెళ్ళింది అంటే అది ఇది మనందరి వర్క్ వల్ల అయిపోయింది. సో అందరూ కూడా ఒక బాధ్యతగా ఇది నా కంపెనీ అనుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు అలానే అనుకుంటున్నారు. సో దానివల్ల మనకు సక్సెస్ వస్తుందండి. ఆల్ ది బెస్ట్ అండి దస్తగిరి గారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా రాజమండ్రి సతీష్ గారు సార్, అంటే మనం మీరు రెగ్యులర్ శ్రీనివాస నాయుడు గారితో కానీ నాతో కానీ రెగ్యులర్ టచ్ లో ఉంటూ ఉన్నారు. సో మనం ఏ రకంగా ముందుకెళ్తే మన టీమ్స్ కానివ్వండి, లేకపోతే మండల ఫ్రాంచైజీ కానీ, లేకపోతే మీరు కార్పొరేషన్ కాబట్టి ఆ కార్పొరేషన్ లో మీరు ఎలాంటి డివిజన్స్ క్లోజ్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, అంటే మీరు ఏ స్ట్రాటజీతో వెళ్తున్నారు అనేది మన మెంబర్స్ చెప్తే తెలియని వాళ్ళు కూడా అది అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మాట్లాడండి సార్. అందరికీ కూడా నమస్కారం అండి. మన రీజియన్ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ప్రస్తుతం అయితే నేను మన రాజానగరం, రాజమండ్రి డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీలు తీసుకోవడం జరిగింది. అలాగే ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది సార్. డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగిందండి. రాజానగరం, రాజమండ్రి. అలాగే ఆఫీస్ కూడా ఓపెన్ చేసాం, దసరాకి ఓపెన్ చేసాం. 1 by 1 వర్క్స్ అవి కూడా చేస్తున్నాం అండి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే టీమ్ సైజు ఒక 100 చేశానండి. ఇప్పటికి డైరెక్ట్ గా ఒక 30 అబౌవ్ డైరెక్ట్ చేశాను. టీమ్ సైజు 100 చేశాను. అది ఒక 500 వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామండి. తర్వాత ఎవరో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం జాము మ్యూట్ చేసుకుందాం సార్. నెక్స్ట్ వచ్చి నా ఫ్రాంచైజీ పరిధిలో ఎవరైతే మండల ఫ్రాంచైజీ, ఏంటంటే కార్పొరేషన్ కాబట్టి లోకల్ డివిజన్ ఎవరన్నా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పి అది కూడా మనం సెట్ చేస్తున్నామండి. అలాగే నా తరఫున కూడా ఇంకా ఫ్రాంచైజీస్ అమలాపురం ఒకటి ఇవ్వడం జరిగింది, అది ఫైనల్ అయింది. ఆ తర్వాత కూడా ఇంకా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కాన్స్టిట్యున్సీ ఫ్రాంచైజీ కూడా ట్రై చేస్తున్నాం ఇంకాను. అలాగే టీం కూడా పెంచుతున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే మనం ప్రొడక్ట్స్ కూడా ఒకటి లాంచ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. శ్రీగంధం ప్రాజెక్ట్ కానీ ఏదో ఒకటి ముందు అది కూడా మనకి ప్యారలల్ గా
కొంచెం అధికంగా మనం స్టార్ట్ చేస్తే వర్క్ కూడా జరుగుతుందని చెప్పి నా పర్సనల్ షూర్ 5000. షూర్ సార్ దాని షూర్ గురించి కొంచెం నోటెడ్ సతీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇక్కడ నేను సతీష్ గారి నుంచి ఒక మాట చెప్తానండి. ఆయన రోజు ఏదో ఒక అప్డేట్ వస్తానే ఉంటది. ఆయన కష్టపడతా ఉంటారు, శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ ఉంటారు. ఆయన కొత్త స్ట్రాటజీస్ తో మొత్తానికి ఆయన అయితే మాత్రం ఆయన ఉన్న ఏరియా కాకుండా ఆయన పరిధి దాటి కూడా ఆయన వర్క్ చేస్తున్నారు అండి. మనందరి తరఫున ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. అదే విధంగా తమ్ముడు ఖమ్మం నుంచి శ్రీనివాస్ ఒకసారి మాట్లాడతాము. నీ అప్డేట్స్ గారు ఒకసారి చెప్పు. కంపెనీ అకౌంట్ ఏమన్నాడు అప్పుడు మన దగ్గర యాడ్ చేయడం. రీల్బూమ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. అలానే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, శ్రీనివాస్ గారికి, రోహిత్ గారికి, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఈరోజు మా సార్తో మాట్లాడటం జరిగింది. క్రితం సార్ అని ఇందాక మాట్లాడారు సార్. సార్తో చాలాసేపు చర్చించాను సార్ దీని గురించి. సార్తో చర్చించిన తర్వాత చాలా పాజిటివ్ గా వెంటనే రియాక్షన్ తీసుకొని గుడ్ గో హెడ్ అన్నారు సార్. అట్లనే ప్రసాద్ రెడ్డి గారు అని చెప్పి ఇందాక వచ్చారు సార్. సార్ వాళ్ళ మిత్రులు ఒకళ్ళు వస్తే వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. మన ఈ రఘునాథపాలెం దగ్గర 4 ఎకరాల వెంచర్ కూడా స్టార్ట్ చేస్తున్నారంట సార్. దాని డెవలప్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు సార్. మా సార్ మాట్లాడారు సార్. అది మీతో కూడా చర్చించడం జరిగింది సార్ ఇందాక. అట్లనే పామూరు ఒకటి, కొవ్వూరు ఒకటి, సుజాత నగర్ ఒకటి, ఈ 3 కన్ఫర్మ్ చేశాను సార్. 100% అయిపోయింది సార్. నేను ఈ వీక్ లోనే మొత్తం క్లోజ్ చేసేస్తాను సార్ నేను ఇచ్చిన హామీ ప్రకారం. అట్లనే రీల్ భూమి సంస్థకి 100% వర్క్ చేస్తానని, ముందుకు వెళ్తానని హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ ఒక సీన్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను సార్. నాకు ఒక సొంత బ్రదర్ లాగా ఉంటాడు. అంటే ఆ మనిషి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ప్రాపర్ గుంటూరు, వెళ్ళింది ఖమ్మం, వర్క్ చేస్తుంది నెల్లూరు దగ్గర నుంచి చుట్టుపక్కల. అంటే ఖమ్మంతో పాటుగా అతను ఖమ్మం డిస్ట్రిక్ట్ తీసుకున్నప్పటికీ కూడా అతని పరిచయాలు ఎక్కడున్నాయి, ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, అక్కడ ఏరియాలో ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఎవరు వర్క్ చేస్తారని. అంటే మనకి ఆకాశమే హద్దురా అన్నట్టుగా మనకి ఇక్కడ అవకాశం ఉందండి. సో మన టీం ని ఎక్కడి నుంచైనా బిల్డ్ చేసుకోవచ్చు. ఇందాక వెంకటరత్నం గారిని పరిచయం చేశారు. ఇప్పుడు వెంకటరత్నం గారి స్ట్రెంత్ ఏంటి అంటే, ఆయన పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ లో ఆయన వర్క్ చేసినప్పుడు ఆయన ఉండే నెట్వర్క్ ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే ఒక మనిషి ఎంత శక్తి అనేది వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం మీద, వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ మీద ఉంది. సో ఇప్పుడు ఇందాక మాట్లాడాం మన రాజమండ్రి సతీష్ గారు, ఆయన రాజమండ్రి అమలాపురం వర్క్ చేస్తున్నారు. ఆ పక్కన కొద్ది రాజానగరం వేరే అక్కడ. అంటే ఇక్కడ మనకి లిమిట్ లాగా ఇప్పుడు నాకు ఒక అంటే సీ ద్వారా నాకు ఖమ్మం దగ్గర వర్క్ చేస్తుంది. నేను గుంటూరులో. అదేవిధంగా శ్యామ్ ఉన్నాడు. శ్యాము వాళ్ళ ప్రాపర్ తెనాలి. అంటే మనం ఎక్కడ రామప్రసాద్ గారు ఆయన ఉండేదేమో, ఆయన చేసేదేమో స్టేట్ గవర్నమెంట్ జాబ్. ఆయన చేస్తున్న నెట్వర్క్ వచ్చేటప్పటికి ఖమ్మంలో ఆయన బిల్డ్ చేశారు. తర్వాత ఇద్దరం వస్తాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు చైర్పర్సన్ మీరేగా? నేనే. మీరే చెబుతున్నారు ఏంటన్నా? చెప్పాలి. చైర్పర్సన్ వస్తున్నారంటే ఇంకెవరు మీరు ఆలోచించండి. ఎవరు మనకి ఇప్పుడు నేను లక్ష్మీనారాయణ గారిని మా మామయ్య ఒక ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన హైదరాబాద్ లో ఉంటారు. సో ఆయన టీం బిల్డ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మన కాన్సెప్ట్ మనం ఎంత బలంగా కనెక్ట్ అయ్యామో మన మెంబర్స్ కి, మన ఫ్రెండ్స్ కి అది షేర్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళకి వర్క్ జరిగింది. నేను సీట్ ని పరిచయం చేశాను. అతను చేసుకుంటా, అతను బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే అంత స్కోప్ ఉందండి. సో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ళ నుంచి కొత్త విషయాలు రావడం వల్ల ఇన్స్పైర్ అయ్యి నేను మాట్లాడుతున్నాను. సో హరి గారు మార్కాపురం నుంచి. సార్ మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి. మామగారు ఏనా పెద్ద ఆయన దర్శనం చెప్పాక శ్రీశైలం దర్శనం చేసుకుని రిటర్న్ అవుతున్నాం. సార్ హరి గారు పర్లేదు సార్. రంగప్రసాద్ గారు
ఒకసారి మాట్లాడండి సార్. ఖచ్చితంగా అంటే అడుగుతాం. మీరు ఏం చేస్తున్నారు, ఏమేమి ఫ్రాంచైజీస్, ఎలా టీమ్ చేస్తున్నారు, మరి ఏం ఒకసారి కొంచెం ఒక 1-2 minutes లో చెప్పండి సార్. ఒకసారి నేను తమరికి వచ్చేసి ఒక శ్రీనివాస్ గారికి మన ఒక 10 ఫ్రాంచైజీలు చేస్తారని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను సార్. ఈ 10 ఫ్రాంచైజీకి సంబంధించి నేను తీసుకున్న డేటా ఏంటంటే ఆల్రెడీ నేను ఒక 15 మందిని రిక్రూట్ చేశాను సార్. 7 మంది యాక్టివ్గా ఉన్నారు. ఆ 7 మంది డౌన్ లెవెల్లో ఉన్న వాళ్ళని కొంచెం టెకప్ చేస్తున్నాం సార్. వాళ్ళు కొంతమంది రకరకాల ఉద్యోగాల రీత్యా కొంచెం స్లో అయ్యారు. సో వాళ్ళని పికప్ చేసి వాళ్ళ ద్వారా ఒక 10 ఫ్రాంచైజీలు కంప్లీట్ చేయాలనేది నా తలంపు. నేను ఆ స్థాయిలోనే వర్క్ చేసుకుంటూ అయిపోతున్నాను సార్. సో వేణుబాబు గారి దగ్గర నుంచి వేణుబాబు గారు చీరాల్లో ఆల్రెడీ చీరాల ఫ్రాంచైజ్ అయిపోయినా కానీ వేణుబాబు గారి దగ్గర ఉన్నటువంటి టీం ద్వారా ఒక 2-3 ఫ్రాంచైజ్ క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. ఆల్రెడీ రెగ్యులర్ గా వేణుబాబుతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. వేణుబాబు గారు ఎస్బీఐలో జాబ్ చేస్తా రావడానికి కుదరటం లేదు సార్. అదే మాదిరిగా లోకల్లో ఒక సినిమా ఆల్రెడీ మీరు మాట్లాడున్నాడు. తన టీం ద్వారా కూడా ఏదైనా 2-3 ఫ్రాంచైజీలు క్లోజ్ చేసి తను కూడా తీసుకోమని చెప్తున్నాను. టోటల్ ఒక 10 ఫ్రాంచైజీలు క్లోజ్ చేసి తమకి ఇవ్వాలని నా ప్రయత్నం సార్. దాంట్లోనే భాగంగా నేను వర్క్ చేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సో మచ్ రంగప్రసాద్ గారు. మంచి ఎనర్జీతో మాట్లాడారు. మీరు అనుకున్న అన్ని కూడా కంప్లీట్ అవ్వాలని, మీరు అనుకున్న టార్గెట్ కన్నా డబుల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. చేస్తాను సార్, చేస్తాను. థ్యాంక్ యూ సార్. అదే విధంగా రేపు అంటే కృష్ణా జిల్లా ఫ్రాంచైజీ ధనంజయ్ గారు, ఒకసారి మీరు కూడా అంటే ఆయన ఉన్న లైన్ వేరేదైనప్పటికీ కూడా కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యి శ్రీనివాస్ గారితో ఉన్నటువంటి పరిచయం వల్ల రెగ్యులర్ టచ్ లో ఉంటూ మంచి ఆలోచన అండి. మనిషి కూడా చాలా ప్లెయిన్ గా ఉంటారు. గ్రో అవ్వాలి, ఎక్కువ వర్క్ చేయాలనేటువంటి తపన ఉంది. బట్ మొన్నటిదాకా ఆయనకి వర్షాలు వీటి వల్ల ఆయన బయటికి రాలేని పరిస్థితి. కాకపోతే మంచి ప్లానింగ్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. ధనంజయ్ గారు ఒకసారి మాట్లాడండి సార్. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. నువ్వు నాకు చెప్పావు సార్, నేను ఈ పిల్లలకి సర్టిఫికెట్ల కోసం అని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరగడం ఎక్కువైంది. అంటే 7వ తారీఖు వరకే సర్టిఫికెట్ సబ్మిట్ చేయమన్నారు. అంటే 4 రోజులు పెట్టిందంటే దాని చుట్టూ తిరుగుతూ జరిగింది. అక్కడ విఆర్ఓ గారి దగ్గర, ఆర్ఐ గారి దగ్గర, ఆర్ఐ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి దగ్గర మరి కీ పర్సన్ అని చెప్పి ఒకళ్ళ తర్వాత అక్కడ ఆగిపోతుందండి. అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దగ్గర కట్ట వెళ్ళి ఆగిపోతుంది. రేపు నేను మాట్లాడుతాను, అది చెప్పిద్దాం. అది అయిపోయింది, నేను చెప్తాను. రేపు పొద్దున మనం మాట్లాడుతున్నాం. తర్వాత చలమారావు గారు సార్, జస్ట్ మీరు మనం ఏం వర్క్ చేశారు ఇప్పుడు దాకా, మనం ఏ రకంగా ముందుకెళ్తున్నాము, తర్వాత మీరు ఇచ్చేటువంటి సూచన అంటే టీమ్ బిల్డింగ్ కానీ ఫ్రాంచైజీ క్లోజ్ చేసే దాంట్లో ఒక 1-2 minutes, మాక్సిమం ఒక 3 minutes మీరు మన మెంబర్స్ కి మీరు గైడెన్స్ ఇస్తారని చెప్పండి. రియల్ భూమి ఫ్యామిలీ మిత్రులు ప్రత్యేక నమస్కారాలండి. నేను విజయవాడ నుంచి పేరు వెంకట చలమరావుని మాట్లాడుతున్నాను సార్. మన ఆఫీస్ ఓపెన్ అయినప్పటి నుంచి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ రావటం జరుగుతుంది. కార్పొరేట్ ఆఫీసు ఆ రెస్పాన్స్ ఇంకా రోజు పెరిగి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనసాలా కోరుకుంటున్నానండి. తర్వాత బ్యాలెన్స్ నుంచి మంచి ఎంక్వైరీ వస్తుంది. ఆ ఫ్రాంచైజీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేస్తే నాతో మాట్లాడిస్తున్నారు. సార్, ఇక్కడ యాక్టివిటీ ఏమేమి ఉంటుంది, మేమేం చేయొచ్చు, మా ఫ్లాట్ ఏమన్నా అమ్ముతారా, ఇట్లాంటి విషయాలన్నీ ఇక్కడ జయరామ్ థియేటర్ దగ్గర రాజేష్ గారని ఉడిపి ఆహారని ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో వారిది ఉంది. వారి నుంచి ఈరోజు 3-4 కాల్స్ రావటం జరిగింది. సో ఫ్రాంచైజీ ఎంక్వైరీ ఎలా ఉంది అనేది ఇది మంచి టెస్టిమోనియల్ అని. ప్రైమ్ లొకేషన్ మీద మంచి నాకు అలవాటు 8 కాల్ వచ్చినా మీ కాన్ఫరెన్స్ కలుపుతాను సార్, నేను మీరు చెప్పే విషయాలన్నీ నేర్చుకుంటానని
రాజేష్ గారు కాన్ఫరెన్స్ కలుపుతున్నారు, అందరితో విషయాలు మాట్లాడటం జరుగుతుంది, ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి. ఇది చాలా శుభ పరిణామంగా మనం గుర్తించాలండి. తర్వాత మనం రియల్ భూమి ట్యాగ్ లైన్ మాత్రం అసలు మర్చిపోకూడదండి. మనం సొంతంగా డెవలప్ అవుతూ ఒక 10 మంది డెవలప్ చేయడం అనేది రియల్ భూమి ట్యాగ్ లైన్. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. అది పదే పదే గుర్తుంచుకోవాలి అని నేను రిపీటెడ్ గా నేను మాట్లాడినప్పుడల్లా చెప్పడం జరుగుతుందండి. అందువల్ల అది ప్రతి ఒక్కళ్ళు ఆ ట్యాగ్ లైన్ నా కోరిక, బలమైన కోరిక అండి. తర్వాత ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఎదగాలంటే 7, 8, 9 7 గంటలు రెస్ట్, 8 గంటల వరకు, 9 గంటలు మన సొంత ప్రయోజనాల కోసం. ఇది కూడా కంపల్సరీగా జాగ్రత్తగా పాటించాలండి. సో ఫ్రాంచైజీ యొక్క అద్భుతమైన ఉపయోగాలు ఏంటి అన్నది ఇప్పుడే మాట్లాడుకున్నాము. మనం ఒక ఫ్రాంచైజీని పెట్టడం వల్ల ఒక 100 ఏజెంట్స్ రిక్రూట్ చేసిన బలం అన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా ఫ్రాంచైజీ అందరూ చేయాలని మనసారా కోరుకుంటున్నానండి. తర్వాత మనకు అద్భుతమైన శ్రీగంధం వెంచర్ మనకు ఫస్ట్ లో ఇచ్చారు. స్టార్టింగ్ అది చేయటం మనకు చాలా శుభకరం అన్నమాట. అలాంటి వెంచర్ తో మనం ముందుకు వెళ్ళటం చాలా కష్టం. దానికి లోకల్ డిమాండ్ ఉంది, ఇంటర్ మార్కెట్ ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. ఇన్ని రకాల డిమాండ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన వెంచర్ రోడ్డు ఫేస్ వెంచర్. ఈ ఆల్రెడీ 3 సంవత్సరాలు పెరిగి 25 నుంచి 30 అడుగులు పెరిగిన చెట్లను మనకి ఇవ్వటం వల్ల మనం చాలా ఈజీగా ఉంటుందండి. అలాంటి అద్భుతమైన వెంచర్ మనకి ఇచ్చినందుకు యాజమాన్యానికి నమస్కారాలండి. తర్వాత దాంట్లో మన కమిషన్ కాకుండా ఓనర్ షేర్ నుంచి ఒక 10% మార్జిన్ కూడా మనకి విషయం అండి. అది చిన్న అమౌంట్ కాదు, 5 నుంచి 6.5 లక్షల వరకు వస్తుంది. ఈ 12 సంవత్సరాలు అయిన తర్వాత మనకు మంచి బ్యూటిఫుల్ ఫిగర్ మనకు రావటం అనేది చాలా సంతోషమైన విషయం అండి. ఇట్లా ప్రతి క్షణం కూడా మన ఏజెంట్ డెవలప్మెంట్ కోసం అనుక్షణం ఆలోచిస్తూ మనం ముందుకు నడిపిస్తున్నటువంటి మేనేజ్మెంట్ కు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇది రోడ్డు పక్కన ఉన్న వెంచర్ అవటం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కు చాలా కంఫర్ట్ గా ఉంటుందండి. ఈ నేషనల్ హైవే కనెక్టివిటీ, చెన్నై కనెక్టివిటీ, హైదరాబాద్ కనెక్టివిటీ, వైజాగ్ బెల్ట్, ఇట్లా అన్ని బెల్ట్లకు కూడా కనెక్టివిటీ ఉంది. వెంచర్ క్లోజ్ అవగానే స్పాట్ లో కట్టుకోవడానికి ఫీల్ అవుతుంది. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి ఈ వెంచర్ మనం మార్కెట్ చేస్తే 10 యూనిట్లు మనకు 10 పాయింట్లు మనకి అవుతుంది. ఒక 10 శ్రీగంధం ప్లాంటేషన్ యూనిట్లు చేస్తే ఒక ఫ్రాంచైజీ బెనిఫిట్ మనకు ఫ్రాంచైజీ కోడ్ ఇచ్చి ఫ్రాంచైజీ బెనిఫిట్స్ అన్ని. అందువల్ల ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరందరూ ప్రత్యేకంగా గుర్తుంచుకొని ఈ శ్రీగంధం మీద కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నానండి. శ్రీగంధం మీద చాలా ఎక్కువగా స్టడీ చేశాను. దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దాని గురించి చెప్పాలంటే దాని గురించి కేవలం 1 అరగంట పైగా మాట్లాడచ్చండి. అట్లాంటి అద్భుతమైన సబ్జెక్ట్ మనకు ప్రారంభంలో వచ్చి మనకు బ్లెస్సింగ్ ఇవ్వటం చాలా సంతోషదాయకమైన విషయం అండి. అందరూ కూడా ఫ్రాంచైజీని గట్టిగా దృష్టిలో పెట్టుకొని ఎవరి లెవెల్లో వాళ్ళు ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలండి. మన న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి దాన్ని డెవలప్ చేసుకుంటే మనకే బెనిఫిట్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకొని మనం ప్రయాణం చేయాలండి. సవరన్ రోహిత్ గారికి, మన దూప్శెట్టి శ్రీనివాస్ గారికి, రియల్ భూమ్ మెంబర్స్ అందరికి పేరు పేరున ప్రత్యేక నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హైవే అదేగా సార్. శ్రీనివాస్ నాయుడు గారు ఒకసారి మీరు మాట్లాడండి. స్టార్ట్ చేస్తాడు అయ్యా. అందరికి నమస్కారం అండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే నా పేరు శ్రీనివాస్ నాయుడు. రోజు మన జూమ్ మీటింగ్ లోకి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడారని అనుకుంటున్నాం. ఎందుకంటే నేను వేరే మీటింగ్ లో ఉండి ఇప్పుడు దాకా జూమ్ మీటింగ్ కూడా వినలేదు. ఉన్నా గానీ విజయకృష్ణ గారు ఏలూరు, మన మొట్టమొదటి ఫ్రాంచైజీ తీసుకున్న విజయకృష్ణ గారు ఫస్ట్ విజయ సార్. నమస్తే సార్.
నేను తిరుగుతున్నాను సార్. ఇవాళ తటికిలపూడి అటు లైన్ వెళ్ళి వచ్చాను. వాళ్ళకి మొత్తం ఇది చెప్పాను. మనకి నాకు తెలిసి ఒక 40 మెంబర్స్ దాకా నేను రాంప్రసాద్ గారితో చెప్పాను సార్, మాట్లాడాను రాంప్రసాద్ గారితో. నాకు 40-50 మెంబర్స్ జాయిన్ వచ్చారు 2-3 రోజుల్లో. ఈ ఫ్రాంచైజీస్ కూడా మాట్లాడుతున్నాను మండలాలది. అయితే సార్ నాది కూడా త్వరలోనే అయిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే కృష్ణ గారు చెప్పండి సార్. ఫ్రాంచైజీ తీసుకున్నారు, మంచి టీం ఉంది, ఒకసారి ఇక్కడికి వచ్చారు, టీం ఉంది. దసరాపేటలు ఉంటా ఆపండి. దసరాపేటలు ఏం లేదా? నర్సరాపేట అది దాటేసమ్మా. చిలకలూరుపేట తగులుతుందిగా చౌరస్తా. పద్మనాభం నెక్స్ట్ చిలకలూరుపేట. పద్మనాభం రామస్వామి. అప్పుడు నేను అదే సార్ చెప్పండి. అలాగే సార్, నేను వాళ్ళందరినీ మీకు పరిచయం చేశాను సార్. ఇంచుమించు ఒక 100 మెంబర్స్ సార్. ఇప్పుడు అంటే ఒక 2 రోజులు అందరికి, మిగతా టీమ్స్ కి అందరికి కూడా స్ప్రెడ్ చేద్దాం, చేసే ఓకే సార్. గ్రాండ్ గా అయ్యేటట్టు చూద్దాం. ఓకేనా? అలాగే సార్ ఓకే సార్. ఎప్పుడో మీరు రాంప్రసాద్ గారు ఒకసారి మాట్లాడుకొని మాట్లాడతాం సార్, రేపు మార్నింగ్ మాట్లాడతాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జేటీ రామారావు గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో రియల్ భూమి మీ ద్వారా సంచలనం సృష్టిస్తుంటే, అదే సందర్భంలో తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ రంగం కూడా మరొక్కసారి తెర మీదకి వచ్చి మెరిసిపోతా ఉంది సార్. ఒక్క విషయం ఏంటంటే, ఎకరం 177 కోట్లు చేరిందండి. అది MSN సంస్థ అనే వాళ్ళు చేదెక్కించుకున్నారు. TGIAC వాళ్ళు ఈ ఆప్షన్ వేస్తే ఇది పూర్తయిందండి. ఇందులో మొత్తం 7.6 ఎకరాలకి 13 అంటే 1356 కోట్లు అండి. వాళ్ళు 2% కమిషన్ కింద సుమారు 27 కోట్లు అనమాట అండి కమిషన్. అది కూడా వాళ్ళు లెస్ చేసుకుని మిగతా పేమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. రాయదుర్గం ఏరియాలో స్పెషాలిటీ ఏంటంటే 60 అంతస్తులు కట్టడానికి కోసం వాళ్ళకి ల్యాండ్ ప్రాబ్లం లేని కూడా ఈ రకంగా వచ్చింది సార్. ఇది చాలా గొప్ప విషయం సార్. మరి ఆ స్థాయిలో కమిషన్ అన్నది అది ఆన్లైన్ కాబట్టి సంస్థ ఈ TGIAC వాళ్ళు తీసుకున్నారు ఆ కమిషను. అదే ఒక సాధారణ ఎగ్జిక్యూటివ్ కి లేదా ఒక సాధారణ ఏజెంట్ కి ఆ స్థాయిలో వస్తే అవకాశాలు ఎవరు అనిపిస్తుంది. ఏదేమైనా ఇట్లాంటి అవసరాలు మనం కూడా కలిగేలాగా మీరు ఏ రకంగా మమ్మల్ని ఆ స్థాయికి ఆ స్థితికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ జేటీ రామారావు గారు. మీరు రేపు వస్తున్నారా గుంటూరు? ఎల్లుండికి వస్తాను సార్. అంటే రేపటికి బయలుదేరితేను ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి ఎల్లుండి మార్నింగే కనబడుతుంది సార్. కనబడి ఫైనల్ చేసిన అన్ని కూడా నాకు ఒకటి వాట్సాప్ పెట్టండి సార్. కాన్స్టెన్సీలు, మండలాలు, డివిజన్స్. తప్పకుండా సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్ష్మీనారాయణ గారు, హైదరాబాద్. లైన్ లోకి రాలేదు సార్. ఉన్నాను సార్. ఉన్నారా? ఓకే, చెప్పండి సార్. రియల్ భూమి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి. లెఫ్ట్ లో ఉంటుంది చూడండి. సభ్యులకందరికీ నమస్కారం అండి. పోయినండి సార్. హలో. తెలిసి ఉంటది. లేకపోతే రోజు ఒకసారి ఫోన్ చేసి మమ్మల్ని DVR లాగా విసిగించండి, అప్పుడు మీరు సెట్ అయిపోతారు.
చేస్తాను సార్. తెలియని విషయం అడిగి తెలుసుకుంటాను సార్ తప్పకుండా. ఎప్పటి నుంచి? రేపటి నుంచి అయినా సరే పర్వాలేదు సార్. రోజు మీటింగ్ లో ఉంటున్నాను కదా సార్. మన నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ ఆంధ్ర ఈ దీపావళికి పూర్తి అవుద్ది. మన అంతా తెలంగాణ కాబట్టి మీరు ఏం చేయదలుచుకుంది ఏంటంటే ఒకసారి రేపు నా నెంబర్ ఉంటే పర్సనల్ గా మాట్లాడండి సార్. డెఫినెట్లీ సార్ మాట్లాడతాను. మాట్లాడటం అంటే ఒక అరగంట ఉంటుంది. మళ్ళీ మీ ఎడ్యుకేట్ కాబట్టి పర్సనల్ గా ఎవరు మాట్లాడాలన్నారు ఇమీడియట్ మనకి పనులు అయిపోతాయి అనమాట. ఓకే, కాబట్టి త్వరలో హైదరాబాద్ ఓపెన్ చేస్తాం. టేకాక్ తెలుసా? టేకాక్ సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. రియల్ భూమ్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి. ఇందాక శ్రీనివాస్ సార్ మీటింగ్ లో ఉండి రాలేకపోయాడు. అయితే సార్ నేను ఇంతకు ముందే నా జూనియర్ ని దస్తగిరిని కూడా మీకు పరిచయం చేయడం జరిగింది మన దాంట్లో జూమ్ మీటింగ్ లో. మనం చేయాల్సిన పనులు ఫ్రాంచైజ్ లో పనిచేసినప్పుడు లక్ష్యంగా మనం మార్చుకుని దానికి తగ్గట్టు మనం ఎంత వీలుంటే అంత పని చేసుకుంటే మన ఇన్కమ్ స్టార్ట్ అయింది అనేది నాకు నేను చెప్పే మాట అండి. అలాగే నేను దాన్నే పాటిస్తున్నా, దానికోసమే నేను పని చేస్తున్నా. అసోసియేట్స్ మనం ఒక 10 మంది ఫ్రాంచైజ్ ఓపెన్ అయిన తర్వాత 200 మంది 300 మంది ఒకటే రోజు జాయిన్ అవుతారు. ఆఫీస్ ఓపెనింగ్ రోజే జాయిన్ అవుతారు. దాంట్లో మనం ఎందుకంటే ఆఫీస్ ఓపెనింగ్ నాడు ఇవాళ మాట్లాడితే విన్న కూడా రేపు ఎల్లుండి అని రాక ఆయన కోసం తిరగటం మనం టైం వేస్ట్. మనం ఫ్రాంచైజీలు ఓపెన్ చేసుకుని మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే మన ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం దానికోసం కృషి చేసి మండలాలు, కాన్స్టిట్యున్సీలు, అలాగే జిల్లాలు ఇవన్నీ కూడా క్లోజ్ వీలైనంత తొందరగా క్లోజ్ చేద్దామని నేను కూడా చూస్తున్నాను సార్. నేను 100 టార్గెట్ ఇచ్చిన 100కి నేను దగ్గరలోనే ఉన్నా. కాకపోతే ఏంటంటే అన్ని ఒకటేసారి మిమ్మల్ని పిలిపించి సీరియల్ గా ఓపెనింగ్ చేయడానికి నేను రెడీ చేసుకుంటున్నాను సార్. వాళ్ళు ఆఫీసులో ఈ మన అరేంజ్మెంట్స్ చేసుకోవడంలో కొంచెం నిన్నటి దాకా మాకు అక్కడ దసరా పండుగ అయిపోయింది సండే వరకు. కొంచెం అది కూడా ఒక కారణం కావచ్చు సార్. ఏదైనా కూడా నాకు నేను చాలా సిన్సియర్ గా అలాగే చాలా ఉత్సుకత పనిచేస్తున్నాను. ఎందుకంటే తొందరగా ఓపెన్ చేసి నేను తొందరగా ఎర్నింగ్ చేస్తున్నా అనేది నా ఆలోచనతోటి. నేను డబ్బుల కోసమే పనిచేస్తున్నా కాబట్టి నేనే చాలా ఎక్కువ ఫ్రాంచైజీలని ఇంట్రడ్యూస్ చేద్దామని చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ బలీమే గారు. మీరు 100 టార్గెట్ పెట్టుకున్నారు మగధీరాలాగా. కాబట్టి ఖచ్చితంగా మీరు 100 చేయాలని చెప్పేసి అని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే మీరు పని చేస్తే కూడా అందరికి లాభం ఉంటుంది. మన ఈ కంపెనీలో ఉన్న ఒకే ఒకటి ఇదండి, ఎవరు పని చేసినా కూడా అందరికి లాభం వచ్చే సిస్టమ్ ఇది. అదేంటన్నది మీకు ఒకటి అందరికి అర్థమయ్యేటట్టు మనం ఒక క్లాస్ కండక్ట్ చేసుకుందాం. అంటే ఇది ఫోన్లో కుదరదు కాబట్టి ఒక్కొక్క ట్రిప్కి ఒక 20 మందిని ప్రస్తుతం మన గుంటూరుకి పిలిపించుకొని ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళంతా రావటం జరిగితే ఒక 100 మంది దాకా ఈ రకంగా ట్రైనింగ్ ఇచ్చుకుంటే అసలు మన మొత్తం కూడా మీరు మీ కింద వాళ్ళకి కూడా అందరికీ మీరు విషయాలు తెలియజేస్తే ఖచ్చితంగా 1,00,000 మంది అవ్వటం అన్నది చాలా ఈజీ అవుద్ది. 3,000 ఫ్రాంచైజీలు కూడా ఈజీ అయిపోద్ది అనమాట. కాబట్టి మనం ఫస్ట్ కావట్లేదు అంటే ఏంటంటే మనం సరిగా అర్థం చేయించట్లేదు అని అర్థం తప్పితే మిగతాది లేదు. అంటే ఇంత పెద్ద దీనిలో మన దగ్గర ఉన్న డేటాలో ఫస్ట్ మన పాత వాళ్ళే అని కాదు కొత్త వాళ్ళని కూడా ఇది చేసుకోవచ్చు. దానికి ఎట్లా చేయాలి ఏందన్నది కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవరైతే ఫస్ట్ ఒక 20 మంది వస్తారో మీకు రావటానికి పోవటానికి మొత్తం కూడా కంపెనీనే బరాయించేటట్టు చేసి ట్రైనింగ్ ప్రోగ్రాము మన ఆఫీస్లో గుంటూరు ఆఫీస్లో కండక్ట్ చేసి పంపించడానికి పర్మిషన్ కూడా
తీసుకున్నాము. కాబట్టి ఫస్ట్ వచ్చి 20 మంది ఎవరన్నది చెప్పండి. దానికి మనం అరేంజ్ చేద్దాం. పొద్దున్న వస్తారు, సాయంకాలానికి వెళ్ళిపోతారు ఇంటికి. ఇది సిస్టమ్. మనం ఇచ్చే 4-5 అవర్స్ ట్రైనింగ్లో మీకు మొత్తం తెలుస్తుంది. ఏందన్న దాని మీద మనం అంతా కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము వస్తే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు అవుద్ది. అదే మీరు 20 మంది వస్తే 20 జిల్లాల నుంచి 20 మంది వస్తే ఆ జిల్లాలన్నింటినీ మీరు లీడ్ చేయొచ్చు. అట్లానే విజయకృష్ణ గారు ఒక 100 మందిని నేను గ్యాదర్ చేస్తున్నారు. అటువంటి వాటికి మాకు ఏలూరు అంటే జస్ట్ మాకు 2 అవర్స్ జర్నీ, వెళ్ళి కూడా మేము రాగలము. కాబట్టి ఫస్ట్ దీనికి ఎవరు వస్తారు ఏందన్నది నిన్న వచ్చారు, వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాం. దానికి కూడా ప్రిపేర్ అవ్వండి సార్. నెక్స్ట్ మన రంగప్రసాద్ గారు, హరి గారు, హరిప్రసాద్ నమస్తే సార్. నమస్తే. నేను ఇందాక 10 నిమిషాలు టైం తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి అభిప్రాయాలు చెప్పుకుంటూ మన రియల్ భూమిని ముందుకు సాగిస్తున్నారు. చాలా సంతోషం సార్. ఇక్కడ ఒక చిన్న నాకు సందేహం అనుకోవాలా, అది మీ సలహాలలో తేల్చుకుంటాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు బాహుబలి లాంటి బలేమియా గారు ఆయన 100 రీచ్ అయిన తర్వాత మన స్టేట్లో ఎక్కడైతే వీక్ ఉందో ఆ వీక్ ప్రాంతాల్లో ఆయనతోటి గైడ్లైన్ తీసుకొని ఆయన స్ఫూర్తితో ఎలాగ అక్కడ ఫుల్ఫిల్ చేశారో, ఎక్కడ వీక్ ఉందో అక్కడ ఆయనతోటి పూర్తి చేసే విధంగా మనం ప్లాన్ చేసుకొని బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాళ్ళని 2-3 పంపించేసి, అంటే మన కంపెనీకి ఎగ్జిక్యూటివ్ లాగా అలాంటి వారితోటి బాగా ఇన్స్పైర్ చేసి ఇంకా డెవలప్ చేసుకొని ఇంకా ఫ్రాంచైజీలు పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. తప్పకుండా అండి. బలేమియా గారు 100 కాగానే మీ ఏరియాకి ఖచ్చితంగా పంపిస్తాం మీ కోరిక మీదకి. ఈ లోపు మనం ఏంటంటే జిల్లాకు ఒకరిని డిప్యూటీ సీఓని అపాయింట్ చేస్తున్నాము. అంటే ఫస్ట్ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకోవటానికి తగ్గ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే మనం మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తాము. ఎందుకంటే బలేమియా గారిని ఇప్పుడు డిస్టర్బ్ చేస్తాం అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ కోరిక మేరకు కాస్త మంచి వాళ్ళని పంపిస్తాము. ముఖేష్ గారు కూడా మార్కాపురం వెళ్దామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మీరు డేట్ చెప్తే ఆ డేట్కి మీరు అక్కడ గ్యాదర్ చేసే దాన్ని బట్టి మీ చుట్టుపక్కల మొత్తం కూడా కాస్త మీరు ప్రాప్కాండ చేసేస్తే ఏంటంటే 3-4 అవర్స్ ఉంటే మొత్తానికి అందరికి ఉన్న కంపెనీ గురించి తెలియజేయటం, మనం ఎట్లా ముందుకెళ్తాము ఇంకంతా కూడా లెక్కలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దానికి ఏంటంటే మాటలు అయిపోయినాయి, ఇంకా లెక్కల్లోకి వెళ్ళిపోతే డబ్బులు వస్తాయి. కాబట్టి అందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. కాబట్టి ఈ లోపు ఏంటంటే టీముని ప్రతి వాళ్ళు కూడా 10-100 చేసుకోవడానికి చూస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి కూడా మనం మాట్లాడుకొని ఉన్నాం. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టండి దయచేసి. ఇంకా నెక్స్ట్ నిన్న మన ప్రోగ్రాము చాలా సక్సెస్ అయిన దాని మీద చాలా ఏరియాల నుంచి కూడా మనకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రేపు మన నార్త్ స్టార్ట్ చేసే వాళ్ళు 12వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి మనం ముందుంటాం అన్నది మన అదృష్టంగా భావిద్దాం. ఎవరు ఎంత ఫాస్ట్గా వెళితే అంత డబ్బు వచ్చుద్దండి. కాబట్టి దయచేసి నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే మీలో శక్తి ఉంది కానీ బయటికి తీయట్లా. ఇదైతే నేను కన్ఫామ్గా చెప్పగలను, పక్కా అన్నమాట. అందరి దగ్గర శక్తి ఉంది, బయటికి తీయట్లా. కేవలం ఏంటంటే శ్రద్ధ పెట్టండి సార్, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఎంతసేపు పని చేస్తున్నారన్నది మీ మనసుకు తెలుసు, కానీ అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నా. పని చేసేవాళ్ళు బాగా పని చేస్తున్నారు, పని చేయకుండా ఎందుకుంటున్నారు అన్నది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను రేపు నెక్స్ట్ వీక్ ఎవరు ఏం చేశారు ఏంటంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా అందరి ముందు ఉంచుతాము. కాబట్టి దాంట్లో మనం చెప్పిన దానికి చేసిన దానికి పొంతం లేకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఇబ్బంది పడతారని చెప్పేసి అని ఎక్కడ కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే అవకాశం ఇద్దాము. మీరందరూ ఎప్పుడు ప్రకటించమంటే లిస్ట్ అప్పుడే ప్రకటిస్తాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనకి సందాని గారు ఒంగోలు నుంచి అండి.
సందాని గారు లేరండి? ఓకే సార్. రంగప్రసాద్ సార్, మార్కాపురం సార్. చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు, రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. శ్రీనివాస్ గారికి, రోహిత్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. నేను ఆల్రెడీ మీకు ఒక 10 ఫ్రాంచైజీలు ప్రామిస్ చేశాను సార్. దాంట్లో భాగంగా నేను నా అండర్లో ఉన్న టీం కొంతమంది స్లో అయ్యారు సార్. వాళ్ళ టీం కూడా నేను అడాప్ట్ చేసుకొని వాళ్ళ టీంతో కోఆర్డినేట్ చేసుకొని నేను ఒక 10 ఫ్రాంచైజీ కంప్లీట్ చేసడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాను సార్. డెఫినెట్గా చేస్తాను. ఆ విధంగా ప్రయాణం చేస్తున్నాను సార్. ఇందాక రోహిత్ సార్ అడిగినప్పుడు ఇదే ప్రామిస్ చేశాను. డెఫినెట్గా ఆ కోలో వర్క్ చేస్తున్నాను సార్. డెఫినెట్గా అది అచీవ్ అవుతాను సార్. మీరు ఖచ్చితంగా అచీవ్ అవుతారు. మీ మాటలో ఇది నిజాయితీ కనపడుతుంది. కష్టం ఊరకపోదు. మేము కూడా మీకు వచ్చి అండగా ముఖేష్ గారు, నేను, రోహిత్ గారు, ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి మొత్తం మీ ఏరియాలో ఉన్న బేస్వారపేట కానీ, గిద్దలూరు కానీ, పక్కన ఉన్న ఎర్రగొండపాలెం కానీ, నెక్స్ట్ వచ్చేసేసి అక్కడ ఉన్న మండలాలు కానీ మొత్తం మీద కూడా మీరు ప్రైమరీ వర్క్ జరిగితే మేము వచ్చేసేసి క్లోజ్ చేయడానికి ఉంటుంది. అట్లానే మీకు దగ్గరలో ఉన్నది ఏంటంటే శ్రీగంధం ప్రాజెక్ట్ ఒకటి అమ్మితే మీకు 10 పాయింట్లు వస్తాయి కాబట్టి ఈ 10 అమ్ముకున్నా కూడా మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అది కూడా ప్రయత్నించండి సార్. ఎందుకంటే చాలా ఎక్సలెంట్ ప్రాజెక్టు కాబట్టి దాని మీద మనసు పెట్టి మీరు పర్సనల్ గా ఫోన్ చేస్తే దాని గురించి మీకు వివరంగా కూడా చెప్పడం జరుగుతుంది. అట్లే సార్, ఖచ్చితంగా సార్. ఫోన్ చేస్తారు కదా? చేస్తాను సార్, చేస్తాను. రేపు మార్నింగ్ చేస్తాను సార్. మీరు 10 చేయాలా, 100 పాయింట్స్ రావాలా, జిల్లా కోడికి రావాలి. ఎందుకంటే మొదటి నుంచి కష్టపడి మీరు రోజు జూమ్ మీటింగ్ వినటం, ఇష్టంగా మమ్మల్ని పిలవటం, చాలా ప్రయత్నం చేశారు కాబట్టి మీ గురించి మేము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లానే ఖమ్మం వాళ్ళ గురించి రేపు ఏలూరు వాళ్ళు కూడా పిలుస్తున్నారు, విజయవాడ వాళ్ళు పిలుస్తూ ఉంటారు, మా దగ్గర కాబట్టి వెళ్తూ ఉంటాం. ఒంగోలు సందాని గారు అని చెప్పేసి ఒక మంచి డెడికేటెడ్ ఇది నేను మొత్తం రాయలసీమ కూడా కవర్ చేస్తానని చెప్పేసి వచ్చారు. ఆల్రెడీ ఆయన చేయగలరు కూడా. కాబట్టి మనం 90 రోజుల్లో ఉన్న మనందరం కూడా జిల్లా కోడికి ఎవరైతే 30 మంది వస్తా ఉన్నారు డైలీ, ఆ 30 మంది అచీవ్ అవ్వాలని చెప్పేసి 100% కోరుకుంటున్నామండి. లాస్ట్ లో మన యంగ్ అండ్ డైనమిక్ ముఖేష్ గారు మాట్లాడాలి. ఒక 10 నిమిషాలు మాట్లాడితే సరిపోద్ది, టైం కూడా అయిపోద్ది. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్. ఇదే రికార్డ్ అవుతుంది. అవును, నాకేంటి నిన్నే అనుకుంటారు మమ్మల్ని. అసలు ఎందుకు రికార్డ్ చేస్తారు మీరు? ఏందో మరి పోస్ట్ చేస్తారు మీకు దాన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తారు. ఎలా పోస్ట్ చేస్తారు? మా వాయిస్ అండగా ఉంటే తిడుతున్న వాయి కూడా రికార్డ్ అవుతుంది. పోస్ట్ చేస్తారు మీరు? ఏంట్రా అందుకే చెప్పేది లాగా అన్ని రికార్డులు చేసి పోస్ట్ ఈ రోజు పోస్ట్ చేయొద్దు. పిచ్చోడ్లాగా ఏందయ్యా నీ గోళ?